కానీ అన్ని లభించే వరకు మీకు నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఒకటే మాటిస్తున్నాను. ప్రభుత్వం దగ్గర నుంచి కానీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కానీ ఎప్పటికైనా సరే మీరు అధైర్యపడద్దు, మనోధైర్యంతో ఉండండి. నేను మీకు అండగా ఉన్నాను. నేను పోరాడతాను మీ గురించి. ఇది చాలా కష్టసాధ్యమైన విషయం నాకు తెలుసు. ఎందుకంటే నేను ముందుకెళ్తున్నంత బలంగా చాలా మంది నాయకులకి నేనంటే ఇబ్బంది. కొత్త వేల కోట్లతో ముడిపడిన రాజకీయం, కాంట్రాక్టులతో బేస్డ్ రాజకీయం, ప్రజలకి న్యాయం చేయాలన్న రాజకీయ వ్యవస్థ పోయింది. అందుకని నాకు చాలా పోరాటం, చాలా ఎదురీత. నాకు ఆ ఎదురీతలు అందరూ అండదండలు ఉండాలి. మీ కష్టాలని కన్నీళ్ళని అర్థం చేసుకున్న వాడిని మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ 2013 భూసేకరణ చట్టం ఏవైతే చెప్పిందో మీకు 100% మేము అమలు చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ పోరాటం మీరు ఆపొద్దు. మీ పోరాటం ప్రతి అధికారి మీద, ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రి మీద, ముఖ్యమంత్రి గారి మీద మీరు ఒత్తిడి తీసుకురండి. అలాగే నా వంతుని ఒత్తిడి నేను తీసుకొస్తాను. మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మిగతా మండలాలు కొన్ని వెళ్ళాలి. నాకు అనుమతించవలసిందిగా, సెలవు ఇప్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.